గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు అప్డేట్ డిఎస్సికి సంబంధించిన ఆంధ్రజ్యోతి పేపర్లో జనవరి 2వ తారీఖున ఈ హెడ్డింగ్తో వచ్చింది. ఫిబ్రవరిలో మరో డిఎస్సి అని 2500 టీచర్ పోస్టులకి రెడీ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి సమాయత్తమవుతుంది. సో ఉపాధ్యాయుల కొలువులు అందరికీ కూడా కొలువుల భర్తీకి సంబంధించిన ప్రిపరేషన్ అంటే ప్రాసెస్ అంతా కూడా రెడీ అవుతుందని తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే డిఎస్సి నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరి ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని మరొక వైపు అధికారులు సమాయత్తమవుతుండగా తెలుస్తుంది. సుమారు 2500 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది. ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తున్నారు. అదేవిధంగా స్వల్ప ఖాళీలు అంటే స్వల్ప సంఖ్యలో ఖాళీలు కూడా ఉన్నాయి. అలాగే దీంతోపాటు ఆయా పోస్టులను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుందని తెలియజేస్తుంది. అలాగే అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో జీవో నెంబర్ 117 రద్దు చేసి కొత్తగా 9 రకాల విద్యా విధానాలు తీసుకొచ్చారు. అది మనకు తెలిసిందే. 9200 ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్గా మార్చి ఒక్కొక్క మోడల్ ప్రైమరీ స్కూల్కి పిఎస్హెచ్ఎం పోస్ట్ని కేటాయించారు. ఈ పిఎస్హెచ్ఎం పోస్ట్ అంటే మీకు ఏమిటంటే ప్రైమరీ స్కూల్ హెచ్ఎం అంటారు. ఒకప్పుడు హెచ్జిటి సీనియర్ మోస్ట్ టీచర్లకి ఈ పిఎస్హెచ్ఎం పోస్టు ఇచ్చేవారు. ఇప్పుడు అవి మోడల్ ప్రైమరీ స్కూల్కి కేటాయించి స్కూల్ అసిస్టెంట్లు సీనియారిటీ ఉన్న స్కూల్ అసిస్టెంట్లు చాలామంది ఈ పోస్టులు ఎంచుకొని ప్రజెంట్ వాళ్ళు ఆ పోస్టులో స్థిరపడ్డారు. మరి అవన్నీ మోడల్ ప్రైమరీ స్కూల్లో పిఎస్హెచ్ఎంల పోస్టులు ఉండకపోవచ్చు, కానీ నెక్స్ట్ మీకు వాళ్ళు వెళ్ళిపోయిన ప్లేసులకి అంటే హెచ్జిటి ప్లేసుల్లో కొంతమంది రిటైర్ అవుతున్నారు. ఆ ప్లేసుల్లో మనకి ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఈ మొత్తం ప్రక్రియ అనంతరం విద్యాశాఖ అంచనా ప్రకారం 1146 మంది టీచర్లు అవసరమని గుర్తించారు. ఆయా స్థానాల్లోనే తాత్కాలిక ప్రాతిపదికన అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు నియమించారు. ఆ పోస్టులు సహా మరిన్ని ఖాళీలు కలిపి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం సుమారు 2000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంచనా. మరి గత నోటిఫికేషన్లో 350 పోస్టులు దాదాపుగా భర్తీ అవ్వలేదు. రిజర్వేషన్ కోటాలో కొంతమంది అభ్యర్థులు లేక అంతే. నెక్స్ట్ ఆ సంఖ్య వాటితో కలిపి 2500 వరకు చేరవచ్చు అని అధికారులు చెబుతున్నారు అని వార్త ప్రచురించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా 2500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే దిశగా కసరత్తు చేస్తున్నారని మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో. అయితే కొత్తగా అప్డేట్ ఏంటంటే ఆంగ్లము ప్లస్ కంప్యూటర్ స్కిల్స్. మరి టెట్ పేపర్లో ఆంగ్లము మరి కంప్యూటర్ స్కిల్స్ అంటే కంప్యూటర్ స్కిల్స్ టెట్ పేపర్లో ఇవ్వలేదు, కానీ ఆంగ్ల స్కిల్స్ టెస్ట్ చేశారు. ఈ విధంగా ఆంగ్ల స్కిల్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ కొత్త డిఎస్సి పేపర్లో కూడా ఆంగ్లము భాషా ప్రావీణ్యం మరియు కంప్యూటర్ అవగాహనపై ఒక పేపర్ రావాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయిస్తుందని తెలుస్తుంది. దీనిపై ప్రతిపాదనను పంపించారు ప్రభుత్వానికి. ఇప్పటి వరకు డిఎస్సి అంటే కేవలం సంబంధించిన సబ్జెక్టు పేపర్తోనే పరీక్ష జరుగుతుంది. ఏపీపీఎస్సి కొన్ని ఉద్యోగ పరీక్షల్లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఆంగ్ల ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తుంది, తెలుసు కదా మనకి. అలాగే టీచర్లు కూడా ఆంగ్ల ప్రాథమిక స్థాయి పరీక్ష ఉండాలని ప్రభుత్వం భావిస్తుందని తెలుస్తుంది. ఈ విధంగా అలాగే కంప్యూటర్పై కూడా ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ రెండింటికి కలిపి ఒక పేపర్గా నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. డిఎస్సితో పాటే కొత్త పేపర్ పరీక్ష కూడా జరుగుతుందని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. సో నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటంటే టెట్కి సంబంధించిన మొన్నటి వరకు మనం టెట్కి సంబంధించిన కీలు ఇవన్నీ చూసుకున్నాం. మరి ఇప్పుడు దాని తాలూకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఈ నెల షెడ్యూల్ ప్రకారం 19 విడుదల చేయాల్సి ఉంది. అయితే ప్రాథమికకి అలాగే విడుదల చేశారు, త్వరలోనే తుదికి కూడా విడుదల చేస్తారు. దాని అనంతరం టెట్ ఫలితాలు ఈ నెల దాదాపుగా 9వ తారీఖున 10వ తారీఖున విడుదల చేయాలని భావిస్తున్నారని తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ అప్డేటు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.